రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మృతదేహాన్ని తరలించేందుకు బయలుదేరిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కుప్పకూలిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇంతకు ముందు ఒక 3 రోజుల ముందే మనం చూసాం హైదరాబాద్ నుంచి థాయిలాండ్కు వెళ్తున్నటువంటి విమాన ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసాం. అండ్ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు తీసుకెళ్తున్న సమయంలో హెలికాప్టర్ తూర్పు నేపాల్ కోటాంగ్ జిల్లాలోని బేలాబిసి గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో ల్యాండ్ అయిన సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్టుగా మనకు తెలుస్తోంది. హెలికాప్టర్ తొలుత ల్యాండ్ అయినట్లే అనిపించిన విపరీతమైన ధూళి వల్ల అదుపు తప్పి క్రాష్ అయ్యి ల్యాండ్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అండ్ క్లియర్ కట్గా చూడొచ్చు ఇక్కడ ల్యాండ్ అవుతుంది అండ్ మనకి విపరీతమైన దుమ్ము ధూళి కూడా మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అక్కడ నేపాల్లో తరచుగా ఇలాంటి ఘటనలు మామూలు అవుతున్నాయి. అండ్ వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి ఘటన జరిగిందని మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు ల్యాండ్ అయినట్టు అయింది హెలికాప్టర్. సో అక్కడ విపరీతమైన దుమ్ము ధూళి వల్ల క్రాష్ అయింది. సో ఈ క్రాష్ ఘటనని మనము విజువల్స్లో చూడొచ్చు. సో క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. సో కాఠ్మండు నుంచి ఒక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హెలికాప్టర్లో తీసుకెళ్తున్నారు. అయితే కోటాంగ్ జిల్లా కెపిలాస్ గడిలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా ఇలా నియంత్రణ కోల్పోయి కూలిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ప్రమాద సమయంలో పైలట్ 4 ప్యాసింజర్లు ఈ హెలికాప్టర్లో ఉన్నారు. ప్రమాదంలో ఒక్కరు మాత్రమే స్వల్పంగా గాయపడ్డారు. అయితే ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గాయపడ్డ ప్రయాణికుని చికిత్స కోసం మరో హెలికాప్టర్లో కాఠ్మండుకు తరలించారు. ల్యాండ్ అయిన సమయంలో మనకు బలమైన గాలులు వీచాయి, దుమ్ము పేరుకుపోయింది. సో దీనికి ప్రధాన కారణంగా ఇదే చెప్పుకోవచ్చు. సో ఎక్కువ బలమైన గాలులు, దుమ్ము ధూళి ఉండడం వల్ల కొంచెం ఈ ప్రమాదానికి కారణమని చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా నేపాల్కి సంబంధించి మనం చూస్తే రోడ్డు, విమానాశ్రయ సౌకర్యాలు కూడా చాలా పరిమితంగా ఉంటాయి నేపాల్లో. సో నేపాల్ పర్వత ప్రాంతాల్లో ఈ హెలికాప్టర్ ప్రయాణాలు సాధారణంగా ఈ కారణాలతోనే కొనసాగుతుంటాయి. అండ్ అంత్యక్రియల కోసం ప్రధానంగా మృతదేహాన్ని ఈ హెలికాప్టర్లో కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ హెలికాప్టర్లో వెళ్తున్న క్రమంలో ల్యాండ్ అయిన సమయంలో కూలిపోయింది. సో పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్స్ను నడపడం అత్యంత ప్రమాదకరం. సో ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం సరౌండింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూడొచ్చు. సో మనుషులు కూడా ఎంత చిన్నగా ఉన్నారు అంటే దూరం నుంచి తీసిన వీడియోగా మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తం పర్వత ప్రాంతమే ఇక్కడ. సో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడ హెలికాప్టర్ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. ఇరుకైన లోయలు, ప్రధానంగా ఆకస్మిక వాతావరణ మార్పులు, తాత్కాలిక ల్యాండింగ్ ప్రదేశాలు, సో ఇవన్నీ కూడా అక్కడ నడుపుతున్నటువంటి పైలట్స్కి తీవ్రమైన ఛాలెంజెస్ అయితే ఉంటాయనే చెప్పొచ్చు. సో మనం చూడొచ్చు ఈ విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. అప్ అండ్ డౌన్స్, కంప్లీట్గా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో నేపాల్లో సిచ్యువేషన్స్, రోడ్డు మార్గాలు, విమానాశ్రయ సౌకర్యాలు లేకపోవడము, ఆన్ ద స్పాట్ ల్యాండ్ చేయాల్సిన అవసరం రావడము, ఇవన్నీ కూడా ఈ ప్రమాదానికి కారణమని చెప్పొచ్చు. సో ఈ కారణంగానే నేపాల్లో హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించి ఖచ్చితమైన కారణం ప్రస్తుతం అయితే తెలియలేదు. అయితే ప్రమాదంకి సంబంధించి సాంకేతిక లోపమా లేకపోతే పైలట్ తప్పిదమా, వాతావరణ మార్పులు కారణమా అనే విషయాలపై ఇప్పటికే అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అండ్ ఈ ప్రాంతానికి సహాయక బృందం అయితే వచ్చి సహాయ సహకారాలు అందిస్తుంది. అండ్ ఓవరాల్గా మనం ఈ విజువల్స్ని చూస్తే ఒకటి అర్థమవుతుంది. ఇంతకుముందు నేపాల్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రోడ్డు సౌకర్యాలు లేదు, ఇరుకైన లోయలు కనిపిస్తూ ఉంటాయి. అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వస్తే మొత్తం అక్కడ హెలిప్యాడ్ సౌకర్యాలు ఏమీ ఉండవు కాబట్టి వీటికి కొంచెం ప్రమాదం అనే చెప్పొచ్చు. అండ్ ల్యాండ్ అయిన సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు, ల్యాండ్ అయినట్టే అయ్యి క్రాష్ అయింది. సో ఇందులో ప్రధానమైన విషయం ఏంటి అంటే ఒకరికి మాత్రమే గాయాలయ్యాయి, ఇంకెవ్వరికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు, అందరూ సేఫ్గా బయటపడ్డారు కాబట్టి హ్యాపీయెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు.